హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాను కదా. మనకి అమ్మాయిలు అనగానే బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇక మామూలు ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముహూర్తాలు ఏమీ లేవు, పెద్దగా పెళ్ళిళ్ళు కూడా లేవు. కానీ మనకు ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆషాఢ మాసం, ఆ తర్వాత శ్రావణ మాసం. ఇక శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళు కూడా బోల్డ్ అని ఉంటుంటాయి. ఆషాఢ మాసంలో మన హైదరాబాద్లో వచ్చేటప్పటికి బోనాలు చాలా బాగా చేసుకుంటారు. సో మన తెలంగాణ అమ్మాయిలు ఎంత బాగా రెడీ అవుతారో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మనం అంత బాగా రెడీ అవ్వడం కోసం జ్యువెలరీ కావాలంటే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి అంతంత జ్యువెలరీ మనం కొనాలంటే అది ప్రస్తుతం అయితే జరిగే పని లేదు. ఫ్యూచర్లో అయితే మరి జరుగుతుందేమో చూడాలి. పెద్ద జ్యువెలరీ కొనుక్కునే స్టేజ్కి వెళ్ళాలన్నమాట. సో ప్రస్తుతానికైతే నేను మన బేగం బజార్లోని ఒక షాప్కి అయితే వచ్చానండి. ఇక్కడ జ్యువెలరీ మాత్రం నాకు చాలా అట్రాక్టింగ్గా అనిపించింది. సో మీకు కూడా చూపించేద్దాము అనుకున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి నా బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం అంతా కనిపిస్తూ ఉన్నాయి. టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, కుందన్ జ్యువెలరీ, అలాగే స్టోన్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక బ్రైడల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఒక బ్రైడ్కి కావాల్సిన పూల జడల దగ్గర నుండి ముక్కు పుడకలు, అలాగే టీకా, హారాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా సూపర్గా ఉన్నాయని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఓన్లీ ఇక్కడ మనకు షోకేస్లో కనిపిస్తున్నాయి కాకుండా లోపల ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ ఏమున్నాయి, మనకు కొంచెం తక్కువ కాస్ట్లో కావాలంటే ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా షాప్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ పెట్టుకుంది అయితే నక్షి జ్యువెలరీ. దీనికి సంబంధించి మనకు ఇందులోనే టీకాస్, అలాగే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వడ్డానం దగ్గర నుండి ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో మనం 1 by 1 చూద్దాము. ఈ మోడల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. లాంగ్ హారం, లక్ష్మీదేవి వచ్చి చక్కగా ఇక్కడ కాసుల టైప్లో వచ్చాయి. నెక్స్ట్ పీకాక్స్ వచ్చాయి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో బీడ్స్, అలాగే ముత్యాలతో వచ్చిందనమాట. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి ఫినిషింగ్ కూడా ఉంది. లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్. ఇక్కడ మనం చూస్తే మనకి థిక్ కలర్ గ్రీన్ వచ్చింది. ఇక్కడ పేస్టల్ కలర్స్ వచ్చాయి. పేస్టల్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చేటప్పటికి గ్రీన్, అలాగే పింక్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. మ్యాంగో డిజైన్ వచ్చింది. మనకి జనరల్గా ప్రతి జ్యువెలరీ కూడా మ్యాంగో డిజైన్ అనేది చాలా కామన్గా ఉంటుంది కదా. సో డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, మంచి గ్రాండ్ లుక్ ఉందని చెప్పాలి. ఇక్కడ మనం లక్ష్మీదేవిని చూసినట్లయితే ఎంత క్లియర్గా ఉందంటే ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉందని చెప్పాలి. హెవీ లుక్, గ్రాండ్ లుక్. ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటే ఎలా ఉన్నాయంటే గోల్డ్ కూడా వీటి మీద సరిపోదేమో అన్నట్లున్నాయి అనమాట. చక్కగా ఒక బ్రైడ్ ఇది వేసుకుందంటే ఇంతకంటే గ్రాండ్ లుక్ ఏది కనిపించదు. మనకి ఇక్కడ చూసినట్లయితే మొత్తం అన్ని లక్ష్మీదేవి వచ్చాయి. మిడిల్లో కూడా లక్ష్మీదేవి వచ్చింది. అటు సైడ్ ఇటు సైడు ఏనుగులు వచ్చాయి. ఈ డిజైన్ అంతా చూస్తే చాలా గ్రాండ్గా ఉంది. సేమ్ ఇదే హారంకి షార్ట్ బ్రైడల్ జ్యువెలరీకి మనం సెట్స్ కావాలన్నా కూడా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. చక్కగా సింగిల్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే మొత్తం సెట్ కావాలన్నా తీసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ లో వడ్డానం, నక్షిలో ఇవన్నీ అనమాట. ఇందులో వచ్చేటప్పటికి మనకి కింద అంతా కూడా గ్రీన్ కలర్, థిక్ గ్రీన్ కలర్, అలాగే ముత్యాలతో మనకి కింద హ్యాంగ్ చేశారనమాట. హ్యాంగింగ్స్ గా వచ్చాయి డ్రాప్స్. అలాగే లక్ష్మీదేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. ప్లస్ ఈ స్టోన్స్ అన్ని కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనగానే మన ట్రెడిషనల్ లుక్ కి చాలా సూట్ అవుతుంది అనమాట. పట్టు శారీస్ మీద పెట్టుకుంటే బ్రైడ్స్ కి ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పాలి. ఇందులోనే మనకి పేస్టల్ కలర్ డ్రాపింగ్స్ కూడా వచ్చే విధంగా కూడా వడ్డానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసింది థిక్ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రాపింగ్స్ తో చూసాము. ఇక్కడ వచ్చేటప్పటికి పేస్టల్ కలర్స్ అన్నమాట. లైట్ గ్రీన్ కలర్, అలాగే ముత్యాలతో డ్రాపింగ్స్ వచ్చాయి. పైనంతా కూడా మనకి ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవి, అలాగే పక్కనంతా కూడా మంచి డిజైన్ వచ్చింది. నక్షి డిజైన్ మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడొచ్చు. డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ప్లస్ వడ్డానం ఫ్రంట్ సైడ్ ఉన్న డిజైన్ మాత్రమే కాకుండా మనకి బ్యాక్ సైడ్ వచ్చేది కూడా దీనిపైన కూడా మంచి డిజైన్ ఉంది. సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉందన్నమాట. సో ఇది చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చిన బెల్ట్ కూడా చక్కగా డిజైన్తో వచ్చింది. సో ఇంకొకటి చూస్తే మనకి కామన్గా మ్యాక్సిమం
మన ట్రెడిషనల్ జ్యువెలరీ అలాగే టెంపుల్ జ్యువెలరీ అంటే లక్ష్మీదేవి కానీ మన ఇండియన్ గాడ్స్ కానీ కామన్గా ఉంటారు. ఇందులో కూడా మనకి లక్ష్మీదేవి వచ్చింది. అలాగే ఇప్పటి వరకు మనం చూసిన 2 వడ్డానాలు కూడా కింద డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి థిక్ గ్రీన్ అండ్ పేస్టల్ గ్రీన్ కాంబినేషన్లో చూసాము. ఇందులో వచ్చేటప్పటికి గోల్డెన్ బాల్స్తో డ్రాపింగ్స్ వచ్చాయి. ప్లస్ లక్ష్మీదేవి వచ్చి సైడ్ అంతా కూడా డిజైన్ వచ్చిందనమాట. ఈ డిజైన్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా ఉంది. మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పాలి. ప్రతి వడ్డానంకి కూడా బ్యాక్ సైడ్ బెల్ట్ వచ్చేటప్పటికి దానిపైన కూడా డిజైన్ అనేది కామన్గా ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేటప్పటికి హారాలు అలాగే వడ్డానం చూసాము. పాపడ్ బిళ్ళ మొత్తం నేను సెట్ అంతా ఈ కలెక్షన్ మొత్తంలో బ్రైడల్ సెట్ మొత్తం చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇందులో చూసుకుంటే పాపడ్ బిళ్ళ లక్ష్మీదేవి వచ్చింది. ఇందులో కూడా టీకా పెళ్లి కూతురికి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి పెట్టుకుని లక్ష్మీదేవిలానే కనిపిస్తుంది. చెంపస్వరాలు ఇప్పుడు ఆల్రెడీ టీకా చూపించాను, అలాగే చెంపస్వరాలు ఇయర్ రింగ్స్కి మనం ఇలా పెట్టుకుంటే ఎంత మంచి లుక్ ఉన్నాయి కదా. గోల్డ్లో ఇంత పెద్దవి తీసుకోవాలంటే మనకు కుదరదు. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తున్నారు. అన్ని డిజైన్స్ చూపించడం కుదరదు కాబట్టి నేను శాంపుల్గా ప్రతి ఐటెంలో కొన్ని ఐటమ్స్ వరకు చూపిస్తున్నాను. ఇందులో మనకు వచ్చేటప్పటికి ముత్యాలు అలాగే గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో ఉంది. కింద కాసుల టైప్లో వచ్చాయి, డ్రాపింగ్స్ గోల్డ్ డ్రాపింగ్స్తో వచ్చాయి. ఇది చూస్తే మొత్తం అంతా కూడా కింద కాసులు వచ్చాయి, లక్ష్మీదేవి కాసులు ప్లస్ పైన ముత్యాలతో 2 లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ వైట్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చిందనమాట. ఫ్లవర్స్కి కింద లక్ష్మీదేవి కాసులు వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రజెంట్ వీటిని కూడా మల్టీపర్పస్గా యూజ్ చేస్తూ ఉన్నారనమాట. చెంపస్వరాలుగా మాత్రమే కాకుండా మనకి బ్యాక్ సైడ్ హెయిర్కి కూడా ఈ విధంగా పెట్టి హ్యాంగ్ చేస్తూ చాలా డిఫరెంట్గా క్రియేటివ్గా కూడా యూజ్ చేస్తున్నారు. చక్కగా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం చిన్నది చిన్న పిల్లలకి పెట్టాలంటే కూడా సూట్ అయ్యేలా ఉన్నాయన్నమాట. చిన్న సైజ్ అలాగే పెద్ద సైజ్ ప్లస్ ప్రీమియం క్వాలిటీ అండ్ కొంచెం లో క్వాలిటీలో కూడా మన బడ్జెట్కి తగిన విధంగా కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనకి పెళ్లి కూతుర్లు అంటే బ్యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. నక్షి డిజైన్లోనే బ్యాంగిల్స్ అసలు ఇవి చూస్తుంటే గోల్డ్ షాప్లోకి వెళ్ళి గోల్డ్ కూడా సరిపోదా అన్నట్లు ఉన్నాయన్నమాట. డిజైన్ ఫినిషింగ్ చూసుకుంటే ఎంత బాగుంది అంటే అసలు ఈ స్టోన్స్ కానీ పక్కన పీకాక్స్ డిజైన్స్ కానీ ఫినిషింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది మనకి ఖడా టైప్లో ఉంది. టూ 4, 2, 6 మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. పెళ్లి కూతురికి బోర్డర్స్లో అటువైపు ఇటువైపు వేసి మధ్యలో మట్టి గాజులు మనకి కామన్ కాబట్టి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాంగిల్స్ కూడా చూస్తే చక్కగా లక్ష్మీదేవి వచ్చి పక్కన పీకాక్స్ డిజైన్, అందులో వైట్ అండ్ పింక్ గ్రీన్ స్టోన్స్తో మంచి కాంబినేషన్ ఉంది. ట్రెడిషనల్ కాంబినేషన్ మనకి బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది. ఓన్లీ బ్రైడ్కే కాదు, పెళ్లిలో ఇప్పుడు అందరూ కూడా చాలా చక్కగా రెడీ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. 700 ఫుల్ జడ, మొత్తం ఫుల్ జడ. ఈ బ్యాంగిల్స్ చూస్తే మనకి లక్ష్మీదేవి అలాగే పక్కన ఉన్న డిజైన్ ఎంత క్లియర్గా ఉందో మనం చూడొచ్చు. అయితే ఇందులో కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, కానీ ఆ డిజైన్కి ఆ కలర్కి ఎక్కువ హైలైట్ చేస్తుంది అనమాట. స్టోన్స్ని ఒక రకంగా స్టోన్స్ పెద్దగా కనిపించట్లేదు, ఆ డిజైన్సే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎంత చక్కగా చెక్కారు అన్నట్లున్నాయి. విడిగా కూడా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే పెళ్లి కూతురికి పూల జడ, కొంతమంది పూలు పడకపోవచ్చు, అలాగే గోల్డ్ జడలు పెట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. సో గోల్డ్ జడలు చేపించుకోవడం కష్టం కాబట్టి సేమ్ అలానే మనకి ఈ విధంగా జడలు ఉన్నాయి అనమాట. ఇందులో మనకి పింక్ అండ్ వైట్ అలాగే గ్రీన్ కాంబినేషన్లో ట్రెడిషనల్ కలర్స్తోనే వచ్చింది. జడ పైన అంతా కూడా చక్కగా ఫ్లవర్ పద్మం టైప్లో ఫ్లవర్ వచ్చి ఆ తర్వాత కిందంతా వచ్చేటప్పటికి పీకాక్స్తో వచ్చింది. ఇందులో ఉన్న స్టోన్స్ కూడా మనం చూడొచ్చు, చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. అలాగే మనకి పైనుండి కిందకి వచ్చేటప్పటికి పెద్దగా నుండి చిన్నకి సైజ్ తగ్గుతూ వచ్చిందనమాట. ఎండింగ్లో వచ్చేటప్పటికి ఉన్న కింద బుట్ట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి చిన్న కుట్టి పర్ల్స్ అలాగే గ్రీన్ కలర్ బీడ్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు, డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఈ బుట్ట పైన ఉన్న డిజైన్ కూడా మనం చూసినట్లయితే జడావ్ కుందన్స్ టైప్లో ఉంది, పీకాక్ డిజైన్ కూడా ఉంది. యాజ్ యూజువల్ మనకి చాలా జ్యువెలరీ పైన పీకాక్ డిజైన్ ఉంది. ఇందులో వచ్చేటప్పటికి మెయిన్ థీమ్ పీకాకే కనిపిస్తుంది అనమాట.
ఫ్రమ్ ద బిగినింగ్ పై నుండి చూస్తే కనుక మొత్తం కూడా పీకాక్ థీమ్ తో ఈ జడ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పెళ్లి కూతురికి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ మనకి పైన వచ్చేటప్పటికి వేణీలు కానీ వేరే ఫ్లవర్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే పర్ఫెక్ట్ లుక్ సరిపోతుంది. సో బ్రైడల్ కలెక్షన్ అంతా మనం చూసాము. ఈ మధ్య ఎక్కువగా పెళ్లి కూతుర్లు ముక్కు పుడకలు చాలా బాగా పెట్టుకుంటున్నారు. నో స్పిన్స్ లో కూడా మంచి కలెక్షన్ ఉంది. ఒకసారి అవి కూడా చూద్దాము. సో ముక్కు పుడకలు ఇందులో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఎక్కువ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ కాంబినేషన్ తో వచ్చిందనమాట. ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే వచ్చేటప్పటికి ఇందాక మనం వడ్డానం పెద్దగా చూసాము. ఈ వడ్డానం వచ్చేటప్పటికి చైన్ టైప్. ఇందులో కూడా మనకి అన్ని మొత్తం లక్ష్మీదేవులు వచ్చాయి. అలాగే ముత్యాలతో డ్రాపింగ్స్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్, పింక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ స్టోన్స్ వచ్చాయి. మొత్తం అంతా ట్రెడిషనల్. ఇవన్నీ మనం ట్రెడిషనల్ వేర్కే యూజ్ చేస్తాం కాబట్టి ట్రెడిషనల్ కలర్స్తో వీటిని డిజైన్ చేశాను. ఇందాక నేను చెప్పినట్లుగా ఇందులో మనకి అన్ని ప్రైసెస్లో అవైలబుల్ ఉన్నాయి. లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు, అలాగే ప్రీమియం క్వాలిటీ నుండి నార్మల్ క్వాలిటీ వరకు ఎవరైనా కూడా పర్చేస్ చేసే విధంగా ఉండేలాగా, అఫోర్డ్ చేసే విధంగా ఉండేలాగా పెట్టారనమాట. సో ఇప్పటి వరకు నేను చూపించిందంతా కూడా నక్షీలో డిజైన్స్ అనమాట. నక్షీలో ఉన్న హారాలు కానీ, అలాగే పాపడ్ బిళ్ళల దగ్గర నుండి ముక్కు పుడకల వరకు, వడ్డానాలు, అలాగే చెంపస్వరాలు అన్నీ కూడా మనం చూసాము. బ్రైడల్ కలెక్షన్, హెవీ కలెక్షన్ నుండి సింపుల్ కలెక్షన్ వరకు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో దీని తర్వాత ఇంకా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. జడా కుందన్స్లో కానీ, అలాగే విక్టోరియన్ జ్యువెలరీ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం చూద్దాము. ప్రజెంట్ ఇప్పటి వరకు చూపించింది అంతా కూడా నక్షీలో మొత్తం బ్రైడల్ కలెక్షన్ అనమాట. బ్రైడల్ కలెక్షన్కి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈ షాప్ వచ్చేటప్పటికి సుహాగ్ జ్యువెలర్స్. దీనికి మనకి ఇన్స్టా పేజ్లో కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట. సో మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే బేగం బజార్లో సుహాగ్ జ్యువెలరీ అని చూసినా సరే మనకి కనిపిస్తుంది. ఈజీగానే షాప్ దొరుకుతుంది. షాప్ నెంబర్ వచ్చేటప్పటికి 2025. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకి బేగం బజార్లో వస్తే చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. అందులో ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అనేది ఉందనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మరింత కలెక్షన్స్తో క్లాత్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఎక్కడున్నాయి అనేది మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ లైవ్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ టీవీ, ఆంధ్రప్రభ భక్తి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.